మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోహాను సువర్తమానము 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో దేవుని వలన ఫలము అనేది చాలా గొప్పదండి. మనము బహుగా ఫలించడం వలన తండ్రి నామము మహిమపరచబడుతుంది. అయితే మనము బహుగా ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తామంటే మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము. మీరు ఇక్కడ గమనించండి, ఇది ద్రాక్ష వల్లి అండి. ఇది ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టుకి ఇవన్నీ తీగలు. ఈ తీగలు అనేవి లేకపోతే ఈ ఫలములు అనేవి కనపడవు. ద్రాక్ష చెట్టు లేకుండా తీగలు లేవు, ఫలము లేదు. అంటే ద్రాక్ష చెట్టు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే తీగలు మనము బహుగా ఫలించాలంటే యేసయ్య లేకుండా మనము బహుగా ఫలించలేమండి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, నా కష్టార్జితం వలన, నా ఉద్యోగం వలన, నా వ్యాపారం వలన నేను బహుగా ఆశీర్వదించబడతాను అని అనుకుంటాం. అది పొరపాటు. ఆయన లేకుండా మనము బహుగా ఫలించలేము. నా యేసయ్య మిమ్మల్ని ఈ రోజున ఈ ద్రాక్ష చెట్టుకున్నటువంటి ఈ ఫలము వలె మిమ్మల్ని ఫలింపు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందరో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని ఈ రోజున మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నిత్యముగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి, నీలో ఫలింపు చేసినటువంటి కృప దయచేయమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.